హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అయితే సూపర్ అప్డేట్ అయితే మీకు తెచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు మాట్లాడుకునే మన అప్డేట్ ఏంటంటే సూపర్ 6 పథకాలకు ఇంటింటి సర్వే జరుగుతుంది. అలాగే కొత్త పెన్షన్దారులకైతే ఒక గొప్ప శుభవార్త వచ్చింది. కొత్త పెన్షన్ కూడా వెంటనే వీరికి మాత్రమే ఇస్తారు. అది ఏంటో పూర్తి వివరాలు నేను మీకు అప్డేట్ ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఈ అప్డేట్ అని తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నాకు లైక్ చేసేయండి. ఈ మ్యాటర్ చాలామంది చేరువవుతుంది. ఎందుకంటే ఈ సర్వే ఎందుకు చేస్తున్నారని చాలామంది తెలియదు. కొత్త పెన్షన్దారులకు శుభవార్త అనేది కూడా పూర్తిగా నేను అన్ని చెప్తాను విషయాలు. దానికి కావాల్సినటువంటి ఎన్ని కూడా డాక్యుమెంట్ అన్నీ చెప్తాను ఫ్రెండ్స్. ఇంకా మనం పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం. వివరాలకు వెళ్ళిపోయి ఈ మ్యాటర్ని పూర్తి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయండి, నాకు సపోర్ట్ ఉంటాను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంక మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. సూపర్ 6 పథకాలకు సంబంధించి మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక ఆదేశాలు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సూపర్ 6 సంబంధించిన పథకాలకి ప్రతి ఒక్కరికి సర్వే అనేది ఉండాలని చెప్తున్నారు. ఆ సర్వే ఏంటంటే మన గ్రామ సచివాలయాలు కానీ గ్రామ సచివాలయ సిబ్బంది అలాగే ప్రభుత్వ ఉద్యోగాల సిబ్బందితో కలిపి ఈ సర్వే చేస్తున్నారు, ఇంటింటి సర్వే. దాన్నే జియో ట్యాగ్ అంటున్నారు. ఈ జియో ట్యాగ్ అంటే ఎందుకు సర్వే, దీనికి ఏవో ఉపయోగపడుతున్నాయి నేను కూడా ఒక వీడియో చేసి చెప్పాను. చాలామంది కూడా దానికి ఇంకా కూడా అపోహలు ఉన్నాయి. దానికి కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే కొత్త మిషన్ల గురించి కూడా మీకు శుభవార్త అనేది చెప్తాను. ఈ జియో ట్యాగ్ అనేది ఎందుకంటే ఎవరెవరి ఇంట్లో ఎంతమంది ఉన్నారు అనే దాని గురించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అంతకుముందు టీడీపీ ప్రభుత్వం కూడా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసింది. ఈ గత ప్రభుత్వం ఓసీ ప్రభుత్వం ఈ పెన్షన్లు వీటన్నిటికి సంబంధించి దీనికి కూడా హౌస్ హోల్డ్ మ్యాప్ చేసిన తర్వాత ఈ పెన్షన్లు అనేటి పథకాలన్నీ కూడా ప్రారంభించింది. అలాగే ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో ఈ జియో ట్యాగ్ అనేది మొదలు పెడుతుంది. అలాగే ఆల్రెడీ చేస్తున్నారు ప్రతి ఇంటికి వచ్చి. దాంతోపాటు ప్రతి ఒక్కరికి ఎన్పిఎస్సి లింక్ లేదనేసి చాలామందికి సచివాలయంకి ఇన్యాక్టివ్లో ఉన్నారనేసి చాలామంది వచ్చే వాళ్ళందరి లిస్ట్ కూడా అక్కడికి వచ్చింది. ఆ లిస్ట్ ప్రకారం కూడా అందరికీ ఎన్పిఎస్సి 18 సంవత్సరాలు దాటిన అందరికీ ఎన్పిఎస్సి లింక్ కూడా చేస్తున్నారు. కాబట్టి సిబ్బంది వచ్చినప్పుడు ఎవరైతే ఇంట్లో ప్రతి ఒక్కరిలో ఎవరొకరు ఒకరైనా ఉండి ఈ జియో ట్యాగ్ అనే సర్వేని కంపల్సరీ చేసుకుంటే నిరుద్యోగ భృతి కావచ్చు, అలాగే రాబోయేటువంటి లేడీస్కి 15 తల్లి వందనం కావచ్చు, అలాగే 1500 ప్రతి నెల వేస్తా అనేది ఆడబిడ్డ నిధి అనే కావచ్చు. ఇలా ప్రతి ఒక్కటి కూడా కావాల్సినటువంటి ఎవరెవరు అర్హులు అనే దాని గురించి కూడా, పింఛన్లు ఒకే ఇంట్లో ఎంతమంది ఉన్నారో అనే దాని గురించి, అలాగే ఈ నిరుద్యోగ భృతి వీళ్ళు నిజంగా ఉద్యోగం చేస్తున్నారు నిరుద్యోగులు అనే విషయం కూడా ఈ ట్యాగింగ్లో దీని గురించి తెలుస్తుంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ గురించి కూడా తెలుస్తుందన్నమాట. ఎందుకంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ రేషన్ కార్డులు ఇచ్చేదానికి ఇది చాలా దోహదపడుతుంది. ఇంట్లో ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అనే విషయానికి కూడా ఇది చాలా దోహదపడుతుంది అనే ఉద్దేశంతో ఈ జియో ట్యాగ్ అనేసి ప్రారంభించారు. ఇదే కాకుండా మా తెలంగాణలో కూడా ఈ ప్రక్రియ జరుగుతుంది. దీని ద్వారాగానే ఈ సూపర్ 6 పథకాలు అనేది ప్రారంభించాలనేసి అయితే ఆలోచిస్తుంది. అలాగే జనవరిలో ఉన్నటువంటి కొత్తగా పెన్షన్లని ఇవ్వాలనేసి ఆలోచిస్తుంది. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టు శుభవార్త ఏంటంటే ఇంతకుముందు ఉన్న గత ప్రభుత్వం 300 యూనిట్లు దాటితే పెన్షన్ లేదు, అలాగే 3 ఎకరాలకు పై దాటిన వాళ్ళకి పెన్షన్ లేదు అనేసి చెప్తున్నారు. అది 6 స్టెప్ అనే అప్లై చేసేటప్పుడు 6 స్టెప్ అనేది ఒకటి వస్తుంది అనమాట సచివాలయంలో. ఆ 6 స్టెప్ అనే దాన్ని ఆపేసే దిశలో ప్రభుత్వం ఉందనేసి మనకైతే చిన్న సమాచారం చెప్పారు. మనకు అటువంటి సచివాలయం సిబ్బందులు కొంతమంది నేను సేకరిస్తే వాళ్ళు చెప్పుకొచ్చిన మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి కారున్న 4 వీలర్ ఉన్న ఓకే, అలాగే 300 యూనిట్లు ఉన్న వాళ్ళకైనా కూడా ఓకే, అలాగే 3 ఎకరాలు పైన ఉన్న వాళ్ళకి గత ప్రభుత్వం వీళ్ళందరికీ పెన్షన్ ఎత్తేసిందనమాట. అలాంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం పింఛన్ ఇవ్వాలనేసి అయితే ఆలోచనలో ఉంది. దాని గురించి కూడా ఇవన్నీ కూడా గ్రామ సభ నుంచి ఈ పెన్షన్ ప్రారంభించాలనేసి ఆలోచిస్తుంది. కాబట్టి ఇది కూడా విధి విధానాలు కూడా ఈ సర్వేలో తేలుతాయి అన్నమాట. కాబట్టి అందుకనేసి ప్రతి ఒక్కరూ ఈ జియో ట్యాగ్ సర్వే అనేది, కుటుంబ సర్వే అనేది ప్రతి ఒక్కరు ఎవరైనా ఒక ఇంట్లో ఉండి ఈ సర్వేని చేయించుకోండి. గత ప్రభుత్వం చాలామంది వరకు ఏముందిలే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేసి లేజీగా తీసుకున్న వాళ్ళందరూ ఏం చేశారంటే కొత్త రేషన్ కార్డులు పెట్టుకునే వాళ్ళకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అడుగుతుంది. అప్పుడు వాలంటీర్లుకి ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే సచివాలయ సిబ్బంది ద్వారా ఈ జియో ట్యాగ్ని చేపిస్తున్నారు అనమాట. జియో ట్యాగ్ అనేది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఒకటే పేరు మార్చి ఈ ప్రభుత్వం ఈ జియో ట్యాగ్ అనేది చేస్తుంది. జియో ట్యాగ్ అంటే అదనమాట. కానీ ఈ వీరికి మాత్రమే పెన్షన్ అనేది అంటే ఎవరైతే ఇంటి పెద్ద చనిపోయి ఆ ఇంట్లో లేడీస్ అదే భర్త చనిపోయి ఉంటారో వాళ్ళకి ఆ భర్త చనిపోయిన వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ కానీ సమర్పించిన వెంటనే వాళ్ళకి మరుసటి నెలలోనే వెంటనే పెన్షన్ ఇవ్వాలనేసి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వీళ్ళకి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పెద్ద మరణించినందువల్ల వాళ్ళకి చేదోడు వాదోడుగా డబ్బులు సహాయం కొరకు ఇబ్బంది లేకుండా ఉండటానికి ఈ
ప్రక్రియ అనమాట. వాళ్ళకి వెంటనే సహాయం చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం దాని గురించి ఆలోచించి వెంటనే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలనేసి అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి ఈ సర్వేలు ఖచ్చితంగా అయితే ఈ సూపర్ 6 సంబంధించిన ఈ సర్వే అయితే కంపల్సరీ చేసుకోండి. ఎవరైతే దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఈ జియో ట్యాగ్ సర్వేస్ని చేసుకోండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్ అంటూ ఏమీ లేదు. ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు వివరాలు చెప్తే ఫోన్ నెంబర్ అయితే ఓటీపీ ద్వారా చేసేస్తారు. దానికి ఆధార్ లింక్ అనేది కూడా అవసరం లేదు. కాకపోతే కొత్త పెన్షన్కి కావాల్సినటువంటి ఆధార్ కార్డులు అనేది ఫోన్ నెంబర్ కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు చాలామంది వరకు నేను ఇందాక చెప్పినట్టు ఎన్పిఎస్సి లింకు అకౌంట్లకి లేవు. అకౌంట్ కొంతమంది వికలాంగుల పెన్షన్కి అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. అంటే వికలాంగ పెన్షన్లు కొంతమంది హాస్టల్లో చదువుకుంటున్నారు. వాళ్ళకి ఇంటికి రావడానికి ప్రతి నెల ఇవ్వలేకపోవడం రాలేకపోవడం నానా కష్టాలు పడుతుంది. వాళ్ళకి డిసెంబర్ నుంచి అకౌంట్లో వేయాలనేసి ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఈ ఎన్పిఎస్సి లింక్ అనేది లేకపోతే డబ్బులు పడవన్నమాట. ఏ ప్రభుత్వం అనేది ఏ ప్రభుత్వం పథకాలు పడాలన్నా కానీ కంపల్సరీ ఎన్పిఎస్సి లింక్ అనేది కంపల్సరీ ఉండాలనేసి ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం అధికారులు కూడా మనకు స్పష్టం చేయడం అనేక మాటలు చెప్పారు. కాబట్టి అది కాకుండా ఇప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే మనకి సమాచారం కూడా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు చాలామంది ఈ ఎన్పిఎస్సి లింకులు లేరు. అకౌంట్ చేసుకున్న వాళ్ళకి పథకాలు పడాలన్నా, ఫీజు రిమేంజ్మెంట్ పడాలన్నా, కాలేజ్ ఫీజు రిమేంజ్మెంట్ పడాలన్నా కానీ అలాంటివి పడాలన్నా కానీ ఎంపీఎస్సి లింకులో ఇన్యాక్టివ్లో ఉన్న చాలామంది వచ్చింది. కాబట్టి ఎవరైతే మీరు ఈ సర్వే ద్వారా కూడా ఎన్పిఎస్సి లింక్ చేయమనేసి గవర్నమెంట్ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి వాళ్ళు ఎంపీఎస్సి లింక్ చేయడానికి కూడా దాని ద్వారా చేస్తారనేసి మనకు సమాచారం అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం పెన్షన్ల గురించి శుభవార్త అయితే ఇది మనకి చాలా గొప్ప శుభవార్త. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వం 4 వీలర్ కారు ఉన్నా తీసేసేది, పెన్షన్ ఇచ్చేది లేదనేవాళ్ళు. అలాగే 300 యూనిట్లు దాటితే పెన్షన్ లేదనేవాళ్ళు. అలాగే 3 ఎకరాల పైన ఉంటే పెన్షన్ లేదనేవాళ్ళు. ఇట్లా రకరకాలుగా చెప్పేవాళ్ళు అనమాట. ఇవన్నీ ఈ ప్రభుత్వం తీసేసి అవన్నీ ఉన్న ఇవ్వాలనేసి అయితే ఆలోచనలో ఉంది. దాని గురించి విధి విధానాలు కూడా ఈ గ్రామ సభలు పెట్టి దాంట్లో ఇవ్వాలనేసి ఆలోచిస్తుంది. అలాగే ఈ జియో ట్యాగ్ ద్వారా కూడా ఏ బోగస్ పింఛన్లు అనేది కూడా తేలతాయి. కాబట్టి ఈ బోగస్ పింఛన్లు ఏవైతే ఉన్నాయనేది లిస్టు కూడా ఈ గ్రామ సభలో జనవరి నుంచి పెట్టి దాంట్లో ఆ గ్రామ సభలు చెప్పనున్నారు. కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ పింఛన్లకు కానీ రేషన్ కార్డులకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్ రెడీ చేసి పెట్టుకోండి. ఎప్పుడు ఏ ఉత్తర్వులు ఇస్తారో అనేది మనకు తెలియదు. కాబట్టి ఇంకా అది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నాకు సపోర్ట్ ఉంటాను కోరుకుంటున్నాను. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మన్నించండి. జై హింద్.